అందరికీ నమస్కారం. పవిత్ర కార్తీక మాసంలో చేసే అతి చిన్న పుణ్యకార్యమైన అధిక ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దానం వలన కలిగే ఫలాన్ని జనకునికి వశిష్ఠుడు ఏ విధంగా వివరించాడో ఈ కథలో తెలుసుకుందాం. వశిష్ఠుడు జనకునితో 12వ రోజు కథను ప్రారంభిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేయు దానములకు విశేష ఫలం కలదు. కార్తీక మాసంలో వస్త్రదానం, అన్నదానం, గోదానం, యజ్ఞోపవీత దానం చేయడం వలన గొప్ప ఫలము కలుగును. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన ఎంతో పుణ్యం. ఆ మహత్యమును వివరించే ఒక కథను నీకు చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను. పూర్వం గోదావరి నదీ తీరమున గల ఒక పల్లెనందు ఒక పరమలోభి అయిన వైశ్యుడు ఉండేవాడు. అతడు తాను తినక, ఇతరులకు పెట్టక, దాన ధర్మములు చేయక ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ తానే శ్రీమంతుడనన్న గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతసేపటికి ఇతరుల ధనమును ఎలా కాజేయాలా అనే కపటబుద్ధితో ఉండేవాడు. ఒకసారి అతడు తన పొరుగురిలో ఉన్న బ్రాహ్మణునికి ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. గడువు పూర్తి అయిన తర్వాత వైశ్యుడు ధనము కోసం బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళగా, బ్రాహ్మణుడు, అయ్యా, ఈ దినము నేను మీ బాకీ తీర్చలేను, నాకు మరికొంత గడువు ఇవ్వండి, ఎలాగైనా నేను మీ బాకీ తీర్చివేస్తాను. ఒకవేళ ఈ జన్మలో తీర్చలేకపోతే మరు జన్మలో జంతువుగా పుట్టి మీకు సేవ చేసి అయినా మీ రుణం తీర్చుకుంటాను అని వేడుకున్నాడు. ఆ మాటలకు కోపించిన వైశ్యుడు ఆవేశంతో తన వద్దనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడి గొంతు కోసివేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. ఆ సంఘటనతో భయపడిన వైశ్యుడు అక్కడే ఉంటే రాజభటులు వచ్చి తనను బంధిస్తారేమో అని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. గ్రామానికి పారిపోయిన బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక ఆనాటి నుంచి ఆ వైశ్యుడు కుష్ఠరోగంతో బాధపడి కొంతకాలానికి మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని నరకానికి తీసుకుని పోయి నానా బాధలు పెట్టసాగారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగ్గట్లుగానే అతడు తన తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములకును పుణ్యకార్యాలకి కూడా వినియోగిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నరకము నుంచి భూలోకమునకు వెళుతూ మార్గమధ్యంలో ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారద మహర్షిని విష్ణుస్వరూపంగా భావించి అర్ఘపాద్యములిచ్చి సత్కరించి, ఓ మహానుభావ, తమరి రాక వలన నా ఇల్లు పావనమైంది, తమరి రాకకు గల కారణాన్ని తెలియజేయమని ప్రార్థించగా, అంతటా నారదుడు, ఓ ధర్మవీర, నీకు ఒక విషయమును చెప్పదలచింది. అది ఏమనగా, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చేయు స్నానదాన జపాలకు అత్యంత ఫలము కలదు. ముఖ్యంగా శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే సాక్షాత్తు విష్ణుస్వరూపమైన సాలగ్రామమును దానం చేస్తారో వారికి, వారి పూర్వీకులకు జన్మజన్మల పాపం పోతుంది. నీ తండ్రి నరకబాధలు అనుభవిస్తూ ఉన్నాడు. కావున నీవు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్టగా ఉండి సాలగ్రామమును దానం చేసిన నీ తండ్రి నరకబాధల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అంతటా ధర్మవీరుడు, ఓ మునివర్య, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి అనేక గొప్ప దానాలు చేశాను. కానీ ఒక మామూలు రాయి అయిన సాలగ్రామ దానం చేస్తే ఏమి ఫలం ఉంటుంది? నేను చేయను అని చెప్పగా, ధర్మవీరుని అవివేకానికి చింతించిన నారదుడు, ఓ ధర్మవీర, నీవు సాలగ్రామమును ఒక రాయిగా భావిస్తున్నావు. అది సాక్షాత్తు విష్ణుస్వరూపం. నీ తండ్రికి నరకబాధలు తప్పాలంటే సాలగ్రామ దానం చేయడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు పెడచెవిన పెట్టిన ధర్మవీరుడు సాలగ్రామ దానం చేయగల శక్తి ఉండి కూడా చేయలేదు. ఇలా నారదుని మాటను ధిక్కరించిన పాపానికి అతడు అనేక నీచ జన్మలు ఎత్తి నరకానికి వెళ్ళి చివరకు ఒక పేద బ్రాహ్మణుడికి కూతురిగా జన్మించెను. ఆ బాలిక యుక్త వయసుకు రాగానే తండ్రి ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసెను. వివాహం జరిగిన కొంతకాలానికే ఆమె భర్త మరణించాడు. చిన్న వయసులోనే ఆమెకు ఇటువంటి కష్టం రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆమె తండ్రి తన దివ్య దృష్టితో చూడగా, పూర్వజన్మలో నారదుని మాట ప్రకారం సాలగ్రామ దానం చేయకపోవడమే ఆమె స్థితికి కారణమని గ్రహించి, ఒక కార్తీక శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ఆమెచే మంత్రపూర్వకంగా సాలగ్రామం దానం చేయించాడు. దానితో ఆమె భర్త తిరిగి జీవించాడు. ఎన్ని జన్మలెత్తినా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెద్దల మాటను జవదాటరాదు. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ఎడల జన్మజన్మల పాపం పటాపంచలైపోతుంది అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ 12వ రోజు కథను ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ద్వాదశాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ.